సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్వాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానంద రూపుడు, విశ్వోత్పత్యాది ఈ విశ్వాన్ని అంతటికి ఉత్పత్తికి కారణభూతుడు, తాపత్రయ వినాశాయ తాపత్రయాన్ని నశింపజేయువాడు అయిన కృష్ణాయ శ్రీకృష్ణుడికి వయం నమః, మనమందరము నమస్కరించుచున్నాము. ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు, సత్తు చిత్తు ఆనందమే స్వరూపంగా కలిగినవాడు. ఎప్పుడు ఆయనలోనూ సత్యం ఉన్నది, ఎప్పుడు ఆయన సత్యస్వరూపుడు. ఒకసారి సత్యం, ఒకసారి అసత్యం కాదు. ఆయన ఎల్లప్పుడూ సత్యస్వరూపుడే. త్రికాల బాధ్యత్వం సత్యత్వం. సత్యత్వం అంటే 3 కాలాల్లో మార్పు లేని దానికి సత్యం అంటారు. మార్పు కలిగింది అసత్యం. సత్యం ఎప్పుడు మార్పు కలగదు. అది త్రేతాయుగంలో ఒకటే సత్యం, ద్వాపరయుగంలో ఒకటే సత్యం, కృతయుగంలో ఒకటే సత్యం, అట్లాగే కలియుగంలో సత్యం. సత్యం ఎప్పుడు మారదు, ఒకటే రకంగా ఉంటుంది. అట్లా ఆ సత్యం మార్పు చెందక, మార్పు చెందే వాటన్నిటికీ సాక్షిగా ఉంటూ ఏదైతే ఉన్నదో అదే సత్యం. అందుకే ఆయన సత్యస్వరూపుడై, ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన ఎప్పుడూ ఆనందమే. మనకు ఒకసారి ఆనందం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది. మనకి మంచిగా ఉన్నప్పుడు ఆనందం, మనకు మంచిగా లేనప్పుడు దుఃఖం. మరి భగవంతుడు ఆయనకి మరి ఒకసారి దుఃఖం, ఒకసారి ఆనందం అట్లా లేదు. ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడే, ఆనంద ఘనుడు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని తైత్రీయం చెప్తుంది. ఆనందమే ఆయన స్వరూపం, ఆనందమే బ్రహ్మ. బ్రహ్మం అంటే ఏమిటి? ఆనందమే అన్నమాట, ఆనంద ఘనం. అటువంటి ఆనంద స్వరూపుడు, సత్తు చిత్తు. చిత్తు అంటే జ్ఞానం, జ్ఞానస్వరూపుడు ఆయన అజ్ఞానం కాదు. మనకేమున్నది? అజ్ఞానం ఉంది. మన అజ్ఞానం తొలగితే మనకు జ్ఞానం కలుగుతుంది. అట్లాగా ఆయనకి ఇక తొలగడం మళ్ళీ రావటం అంటూ లేదు, ఎప్పుడూ జ్ఞానస్వరూపుడే. మన జ్ఞానం సంకుచితం, ఆయన జ్ఞానం విశిష్టం, అది అనంతం అన్నమాట. మన జ్ఞానం ఒక శాస్త్రంతో సంబంధించబడి ఉంటుంది. మనకి టీవీకి సంబంధించిన జ్ఞానం ఉంటే మరొకదానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. చూడండి, మన బైపీసీ, సిపిసి ఏవైతే మన ఈ స్టడీస్ ఉన్నాయో ఒకదానికి ఒక్కొక్క ఉన్నాయి. అది ఒకటి తెలుసుకుంటే ఇంకొకటి లేదు. లా చదివిన వాడికి ఐఏఎస్ తెలియదు, ఐఏఎస్ చదివిన వాడికి డాక్టర్ తెలియదు, డాక్టర్ తెలిసిన వాడికి వాణిజ్యం తెలియదు. చూడండి, మన జ్ఞానం భిన్నమైపోతుంది, కట్ అయిపోతుంది. మరి భగవంతుడి యొక్క జ్ఞానం అది అఖండం, అది అనంతం. అటువంటి అనంత స్వరూపుడే భగవంతుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అనంటే చాలా ప్రేమమూర్తి అన్నమాట. అందుకే ఆయన ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ భూమి మీద ఆయన కీర్తి, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన లీలలు అవి అట్లాగా నిలిచిపోయినాయి. చూడండి, మరి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణుడు అష్టమి రోజు ఉద్భవించాడు. అష్టమి రోజు పుట్టిన వాళ్ళకి కష్టాలు వస్తాయి అంటుంటారు. అష్టమి కష్టాలు, అష్టమి రోజు పుట్టడం కష్టాలు రావడం కాదు. అష్టమి సకల కష్టాన్ని తొలగిస్తుంది, సకల దుఃఖాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం, మనకు ఒక అనారోగ్యం కలిగింది. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఏం చేశారు? మన రోగాన్ని పరీక్షించి ఈ విధంగా ఆపరేషన్ చేయాలా, దీనికి ఈ మందు వాడాలా, ఈ ఔషధాన్ని సేవించాలని చెప్పారు. మనం ఇంతవరకు మన ఔషధాన్ని సేవించలే. ఈ ఔషధం సేవించటం వల్ల, ఈ ఆపరేషన్ చేయటం వల్ల మనకి కొత్త నొప్పులు వచ్చాయి, బాధ. అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్లే బాధ కలిగిందా, లేకపోతే ముందే కలిగిందా? ముందు ఉన్నది, కానీ అది మనకు పూర్తిగా తెలియదు. డాక్టర్ గారు దాన్ని పూర్తిగా వివరించి మన రోగాన్ని తీశారు. రోగం తీసేటప్పుడు బాధ ఉంటుంది, అది కొంత బాధ మనం పడవలసి వస్తుంది, తర్వాత సుఖమే సుఖం. అట్లాగా అష్టమి రోజు పుట్టడం అని అంటారు. అష్టమి రోజు పుట్టడం అని అంటే అష్టలక్ష్మి స్వరూపమే. లక్ష్మి ప్రతి ఒక్కరికి ప్రీతి అనమాట.
మరి అష్టమి, అష్టమి అష్ట కష్టాలు అన్నారు. అష్ట కష్టాలు కాదు, అష్ట సంపదలు. అష్టమి అష్ట సంపదలకి నిలయలేదు. చూడండి, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. ఆయన కష్టాలు అనుభవించాడా? ఎక్కడ ఆయన జీవితంలో కష్టమే లేదు. చూడండి, అందుకే ఆయన లీలామానుష విగ్రహుడు అన్నారు. ఆయన జీవితమే లీల, ఆయన జన్మే వేరు. అందుకే భగవద్గీతలో చెప్పాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః. అర్జున, నా జన్మ, నా పనులు అవి దివ్యమైనవి. అవి సామాన్యులకి పామరులకి తెలియదు. అది సామాన్య పండితులకు తెలియదు, జ్ఞానులకు మాత్రమే తెలియబడుతుంది అని చెప్పాడు. అందుకు కాబట్టి ఇక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన జీవితంలో మీరు ఒకసారి పరీక్షించండి. ఎక్కడైనా కష్టాలు పొందాడా అంటే ఎక్కడ లేదు జీవితంలో. ఆయన లాస్ట్ వరకు ఎక్కడ దుఃఖం లేదు, కంటంట జలం లేదు. అదే రాముడు చూడండి, రాముడు పుట్టినండి ఆయనకి దుఃఖం ఉన్నది. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు చూడండి. అట్లాగే ఆ సీతాదేవి అరణ్యానికి వెళ్ళడం, అక్కడి నుండి సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళడం, అక్కడ సీత గురించి దుఃఖించండి. అయితే ఇది లోకానికి ఆయన దుఃఖించాడు, ఆయన అంతర్ముఖంగా లేదు. ఆయన నిర్వికార స్వరూపుడు, నిర్గుణుడు, సాక్షాత్ పరబ్రహ్మం అని ఎంతమందికి తెలుస్తుంది? కొంతమందికి, పండితులకి, జ్ఞానులకి తెలుస్తుంది. కానీ సామాన్యుల విషయంలో చూస్తే అబ్బో రాముడు కూడా మాలాగే దుఃఖించాడని. కానీ ఆ దుఃఖం కూడా కృష్ణుడిలో లేదు చూడండి. అందుకే కృష్ణుడు షోడశ కళా ప్రపూర్ణుడు అన్నారు. అంటే 16 కళలతో నిండి ఉన్నటువంటి పూర్ణావతారమే కృష్ణావతారం. 16 కళలు నిండి ఉన్నాయన్నమాట. ఒక కళ కూడా అందులో లేకపోవడం లేదు. అందుకు కాబట్టి కృష్ణావతారము, ఆ అవతార ఘట్టము, ఆ అవతారం యొక్క ఇది చాలా గొప్పదన్నమాట.